అందరికీ నమస్కారం. నిహారస్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు మై పీస్ఫుల్ వరల్డ్. మనం ఇప్పటి వరకు ఫస్ట్ సెగ్మెంట్లో ప్రకృతితో కలిసి నడుద్దాం అనే టాపిక్ చేసాం. నెక్స్ట్ నేచర్ లైఫ్ లెసన్స్ ఏంటి అనే దాంట్లో నెక్స్ట్ పిల్లర్గా లేదా నెక్స్ట్ సెగ్మెంట్గా మనం లాస్ట్ వీడియోలో స్లో లివింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాన్ని చూద్దాం. మనకి రోజు అనేది ఎలా మొదలవుతుందో అలాగే ఎలా ముగుస్తుందో అదే మన యొక్క జీవితం యొక్క నాణ్యతపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ ప్రశాంతమైనటువంటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మార్నింగ్ రొటీన్ లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చూద్దాం. లేచిన వెంటనే ఫోన్ చూడకుండా 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. తర్వాత నీరు తాగాలి. ఒక గ్లాస్ వాటర్ అనేది తాగడం మంచి అలవాటు. తర్వాత ప్రకృతిని గమనించాలి. బాల్కనీలో నుంచి కానీ లేదా గార్డెన్ ఉంటే గార్డెన్లో వెళ్ళి పరిశీలించడం, గార్డెన్లో కొంతసేపు గడపడం, అక్కడ నిలబడి పక్షుల యొక్క శబ్దం కానీ గాలి తాకిడిని కానీ ఆస్వాదించడం ఇటువంటివి చేయాలి. శరీరాన్ని కదిలించాలి. ఒక్కచోటే కూర్చోకుండా 5 నుంచి 10 నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అనేది కూడా చాలా అవసరం. ఈరోజు తర్వాత నెక్స్ట్ ఈరోజు చేయవలసినటువంటి ఒక 3 ముఖ్యమైనటువంటి పనుల్ని మనం రాసుకోవాలన్నమాట. ఇటువంటి చిన్న ప్లాను రోజుని మనం ఒక డిసిప్లిన్గా క్రమబద్ధంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది అన్నమాట. ఇవి మార్నింగ్ మనం లేచిన వెంటనే ఇవి చేసినట్లయితే మనకు ఒక వైబ్ అనేది ఉదయమే కలుగుతుంది. ఒక హ్యాపీనెస్, ఒక ప్రశాంతమైనటువంటి మనసుతోటి రోజును ప్రారంభించడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా ఈవినింగ్ దాన్ని మనం ఎలా ఎనాలిసిస్ చేసుకోవాలనేది చూద్దాం. ఈరోజు మనం ఈవినింగ్ కూర్చొని మార్నింగ్ నుంచి ఈ రోజంతా ఎలా గడిపాము గడిచింది అన్నది ఆలోచించుకోవాలి. ఆ రోజు జరిగినటువంటి ఒక మంచి సంఘటన ఏదైనా ఉంటే దాన్ని గుర్తు చేసుకోవాలి. తర్వాత ఈవినింగ్ టైం కూడా కొంతసేపు ఫోన్ను పక్కన పెట్టడం చేయాలి. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనం ఈవినింగ్ టైం సృష్టించుకోవాలి. తేలికపాటి సంగీతాన్ని వినడం కానీ, పుస్తకం చదవడం కానీ, లేదా నిశ్శబ్దంగా కూర్చోవడం కానీ కొన్ని నిమిషాలు గడపడం చేయాలి. రేపటి కోసం ఒక చిన్న ప్లాను చేసుకోవాలి. 3 ముఖ్యమైనటువంటి పనుల్ని రాసుకోవాలి. తర్వాత ఈరోజు జరిగినటువంటి విధానం కొరకు మనం గ్రాటిట్యూడ్ కృతజ్ఞత అనేది తెలపడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే ఆ రోజుకి మనం జీవించి హ్యాపీగా ఉన్నాము అంటే దేవుని కృప కాబట్టి మనం కృతజ్ఞత అనేది చూపించాలి. కాబట్టి ఈ మార్నింగ్ రొటీన్ లైఫ్ ఈవినింగ్ రొటీన్ లైఫ్లో మంచి ప్రారంభాన్ని ఇస్తే ఈవినింగ్ రొటీన్ లైఫ్ మన మనసుకి విశ్రాంతిని ఇస్తుందన్నమాట. ఈ రెండు కలిసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్ లైఫ్ స్టైల్స్ రెండూ కలిసి ఒక సమతుల్యమైనటువంటి జీవన శైలిని మనకి నిర్మించడంలో సహాయపడతాయి అన్నమాట. కాబట్టి ఈ మార్నింగ్ ఈవినింగ్ రొటీన్ లైఫ్ని మనం ప్లాన్ చేసుకోవడంలో మనమే ముందుకు రావాలి. ఆ విధంగా సక్సెస్ని సాధించాలన్నమాట. కాబట్టి మీ మెసేజ్లో మీకు మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో మీకు ఉన్నటువంటి అలవాటు ఏంటి తెలియజేయండి, కామెంట్స్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా రోజు షార్ట్ వీడియోస్ కూడా వస్తున్నాయి, వాటిని కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు అనేకమైనటువంటి మంచి అంశాలతోటి మన మనసుని ప్రశాంతంగా ఉంచేటటువంటి అనేకమైనటువంటి సాధనాలతోటి మీ ముందుకు నేను రానే ఉన్నాను. దాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని, ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నిహారష్. అందరికీ ధన్యవాదములు.